Circuit Grid Robotics, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. మనుషులు చాలా బిజీ అయిపోయారు. టెక్నాలజీ పెరుగుతోంది, అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా మనుషుల కంటే చాలా ఫాస్ట్గా, చాలా అట్రాక్టివ్గా, పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి రోబోటిక్ టెక్నాలజీని ప్రతి రంగంలో కూడా వాడేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి రోబోస్ మన ఇండియాలో వచ్చేసాయి. అందులోనూ మన తెలుగు వ్యక్తి మన హైదరాబాద్లో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా చాలా రోబోట్స్ని తయారు చేస్తున్నారు. మనుషుల అవసరాలు తీర్చడం కోసం ఆ రోబోట్స్ అన్ని కూడా అనేక సర్వీస్ ఇస్తున్నాయి. ఎస్, నా ముందుకు ఆ రోబో వచ్చేసింది. వెల్కమ్ చెప్తూ వాటర్ కూడా తీసుకొచ్చేసింది. ఎస్, చూసారా ఎంత స్మార్ట్గా ఉందో. సో మనిషిని పోలినట్లుగా మనుషుల అవసరాలను తీర్చడం కోసం, వాళ్లకు అనేక సర్వీసెస్ ఇవ్వడం కోసం ఇలాంటి రోబోట్స్ అన్ని కూడా చాలా రెడీ అయిపోయి, అసలు ఈ రోబోటిక్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటి రోబోట్స్ని ఎక్కడెక్కడ ఇచ్చారు, సో వీటిని తయారు చేయడం ఎలా, ఇలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఈ కంపెనీకి సంబంధించిన ఎండి ఫణికుమార్ కూడా రెడీగా ఉన్నారో లేదో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం విజయ్. నిజంగా గ్రేట్ అండి. రోబో సినిమాలో చిట్టి గుర్తుంది కదా, చిట్టి అన్ని రకాల పనులు చేస్తుంది. అలాంటి చిట్టి లాంటి చిట్టి అనాలో లేదా చిట్టి తల్లి అనాలో తెలియదు. అసలు ఈ రోబో ఎలా వర్క్ చేస్తుందో రోబోని తయారు చేసిన కంపెనీ ఎండి ఫణికుమార్ ఆయన మనతో మాట్లాడతారు. సార్ డీటెయిల్గా చెప్పండి ఒకసారి, ఈ రోబోని ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి మాకు డెమో చూపిస్తారా? యాక్చువల్లీ ఇందులో మనకి రోబోట్స్ అన్నవి 2 types లో ఉంటాయి సార్. ఇది వచ్చేది ఏంటంటే అంటే అప్లికేషన్ బేస్డ్. ఇప్పుడు డిఫరెంట్ రెస్టారెంట్స్ లో కొంతమంది లైన్ మీద వెళ్ళేటటువంటి రోబోట్స్ అడుగుతారు, కొంతమంది రిమోట్ కంట్రోల్ అడుగుతారు, వితౌట్ లైన్ అండ్ అటానమస్ నావిగేషన్ రోబోట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మేకింగ్ ద రోబోట్స్. సో దీని పేరు ఏం పేరు? దీని పేరు మైత్రి. ఫీల్ అవుతుందా? సో ఈమె పేరు ఏమనాలి? మైత్రి. యా. Welcome to Circuit Grid Robotics, Hyderabad. Yes, Here welcome. we are making serving robots, photo booth robots, communication robots, customized robotic applications. తన పేరు చెప్పింది, స్విచ్ ఆన్ చేయగానే ఐఎమ్ మైత్రి అనింది. సో వీళ్ళు కమ్యూనికేషన్ రోబోట్స్ ఇస్తున్నారు, అలాగే కస్టమైజ్డ్ రోబోట్స్ ఇస్తున్నారు, ఏ సర్వీస్ అన్ని ఇస్తున్నారు అవన్నీ కూడా చెప్తుంది. ఎస్, ఫణికుమార్ గారు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి చూపిస్తారా డెమో? Hello, I am Maitri. Welcome to Circuit Grid Robotics, Hyderabad. Here we are థ్యాంక్ యూ మైత్రి. serving robots, photo booth robots. సో మైత్రి నాకైతే మాత్రం వాటర్ మిలన్ ఇచ్చేసింది. సో నిజంగా అలా ఇచ్చి డిష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే వెనక్కి వెళ్ళి సేమ్ తను ఎక్కడ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. టేస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఏమైనా రోబోటిక్ సర్వీస్ అంటే వేరు కదా, ఆ డిష్ ఇవ్వగానే టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. సో ఎలాంటి సర్వీస్ ఇస్తుందండి ఇంకా? అంటే ఇలా డిషెస్ ఇవ్వడము, లేదంటే మెడిసిన్స్, అంతేనా? ఇప్పుడు బేసిక్ గా మనం యూజ్ చేసేవి ఏంటంటే హాస్పిటాలిటీ అండ్ హాస్పిటల్స్ లో ఎక్కువగా మనం కోవిడ్ టైం సిచ్యువేషన్ లో ఎలా అయితే యూజ్ చేసామో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో అండ్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇంటరాక్షన్. సో ఆ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో కమ్యూనికేషన్ రోబోట్స్ అంటాం. సో హాస్పిటల్స్ లో ఎక్కువ కమ్యూనికేషన్ రోబోట్స్ అండ్ హైలీ లైక్ ఐసోలేటెడ్ జోన్స్ లో ఏమైనా ఉంటే అలాంటి చోటకి రోబోట్స్ యూజ్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇది రెస్టారెంట్ అప్లికేషన్స్ ఎక్కువగా యూటిలైజేషన్ లో ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు కస్టమర్ కి ఫుడ్ ఆర్డర్ ఏదైనా ఇచ్చేస్తారు, కిచెన్ నుంచి నేరుగా డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళడానికి సేమ్ ఫుడ్ ఇదే తీసుకొస్తుంది. ఫుడ్ ఇదే తీసుకొస్తుంది సార్. అది దానికి ఆపరేటింగ్ దానికి సెపరేట్ గా ట్యాబ్, దానికి సెపరేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినటువంటి టాబ్లెట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది సో వాళ్ళు అక్కడ నుంచి టేబుల్ నెంబర్ ఫీడ్ చేయగానే ఆటోమేటిక్ గా టేబుల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి టర్నింగ్ అయ్యి విష్ చేసి దాని ఫుడ్ అన్నది అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ అన్న ఫుడ్ అన్నది సప్లై చేస్తారు. రెస్టారెంట్స్ లో చాలా మంది అడ్డొస్తుంటారు, బై మిస్టేక్ ఒక టేబుల్ కి వెళ్లాల్సిన ఫుడ్ ఇంకో టేబుల్ కి వెళ్ళిపోవడం, అట్లాంటిది ఏమన్నా? అలాంటిది చిన్న చిన్న వచ్చినా కూడా ఏంటంటే దాన్ని అప్పటికప్పుడు మనం రీసెర్చ్ చేసుకుని మళ్ళీ అది వర్కింగ్ లోకి తీసుకొచ్చేది సార్. అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు.
సో కాదు నాకు అవుట్డోర్ క్యాటరింగ్ ఉంది, నేను క్యాటరింగ్ నాకు రోబోట్స్ బయటికి తీసుకెళ్తాను పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి అనుకున్నప్పుడు దెన్ రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి రోబోట్స్ అనేవి మనం సప్లై చేస్తాం. అదే అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం వీడియో గేమ్స్ లో ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో సో అలా ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు రీసెంట్లీ ఈ ఫోటో బూత్ రోబోట్స్ అంటే లైక్ ఫంక్షన్స్ లో కానీ వాటిలో కానీ మనకి ఇన్స్టెంట్ ఫోటో జనరేట్ చేసి ఆ ఫోటో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాహుబలిలా చూసుకోవాలనిపించింది. సో ఏ బేస్డ్ కెమెరా రికగ్నైజ్ చేసి మన ఇమేజ్ ని బాహుబలిలా చూపిస్తుంది అని చెప్పి మనల్ని ఆ రకంగా ఏ జనరేటెడ్ ఇమేజెస్ ని కూడా ఇన్స్టెంట్లీ ఫోటో ప్రింట్ కూడా ఇస్తుంది. అంటే ఒక రకంగా ఎవరైనా పిల్లలు వచ్చారు ఏదైనా ఫంక్షన్స్ లో వాళ్ళ ఫొటోస్ ని తీసి వాళ్ళ ఇమేజ్ ని అందులో కన్వర్ట్ చేసి ప్రింట్అవుట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని లోపల ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ఇది చూడడానికి బయట షెల్ ఓన్లీ ఫైబర్ లాంటిది ఉంటుంది, లేదంటే చాలా లోపల ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్ని ఉంటాయి సార్. అది నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఓపెన్ చేసి. వితౌట్ ఎలక్ట్రిసిటీ రన్ అవుతుంది, బ్యాటరీస్ ఉంటాయి అవి. సో దాన్ని కంట్రోల్ చేసే మదర్ బోర్డ్స్ ఉంటాయి, మోటార్ డ్రైవర్స్, మోటార్స్, సో ఎవ్రీథింగ్ దాన్ని యూజ్ చేసినటువంటి మెటల్ బేసెస్ ఎవ్రీథింగ్. ఇది ఒక ప్రాసెస్ ఏంటంటే సార్ తయారు చేయాలంటే దానికి ప్రతి ఒక్క వైరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తయారు చేయాలి. ఎందుకంటే ప్రోడక్ట్ అన్నది మనం ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తుంది, మనం లేకుండా ప్రోడక్ట్ ని పనిచేయాలి. ఎందుకంటే మేము ఈ రోజు ఆల్మోస్ట్ ఎంటైర్ కంప్లీట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా మా ప్రోడక్ట్స్ అన్న రన్ అవుతున్నాయి. ఎన్ని ఇచ్చింటారు ఇప్పటి వరకు మీరు డెలివరీ? ఇప్పటి వరకు ఒక 100 రెస్టారెంట్స్ వరకు మనం సర్వింగ్ అయితే చేయగలిగాం సార్. అది అంటే దీని మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే దీని ద్వారా వచ్చే రెస్పాన్స్ అనేది చాలా హ్యూజ్, కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది కిడ్స్ గానీ ఫ్యామిలీస్ గానీ. జస్ట్ లైక్ మీరు ఉన్న ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ అన్ని బిజినెస్ లో దీని యూసేజ్ చాలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోయేటటువంటి ఫీల్డ్ ఏంటంటే సార్ ఇది ఇప్పుడు చాలా చోట్ల మనకి రిసెప్షనిస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో కానీ చాలా మందికి మనం సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ సార్ మేము ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ తో అంటే లోకల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తో ఈజీగా తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, మరాఠీ, ఇలా కన్నడ ఆల్ లాంగ్వేజెస్ తో ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ లో ఉన్నటువంటి ఎలా ఊరు దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే ఒక రైతు వచ్చినా కూడా దాంతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడగలిగి దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేలా ఉండేటటువంటి మేము ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం సార్ ప్రస్తుతానికి. సో అవి అంటే ఇప్పుడు ఇచ్చిన లాంగ్వేజ్ ని ఆ కోడ్ ని రిసీవ్ చేసుకుని ఆటోమేటిక్ గా తను రిప్లై ఇవ్వడం అదంతా కూడా రావడానికి ఆ టైప్ ఆఫ్ రోబోటిక్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? వీ కెన్ ఎక్స్పెక్ట్ బై దిస్ ఇయర్ ఎండింగ్ సార్. అంటే మేము ఇప్పుడు దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అయితే ఉన్నాం. అది ప్రస్తుతానికి మేము 3 types ఆఫ్ రోబోట్స్ ని తయారు చేస్తున్నాం. ఒకటి లైన్ ఫాలోవర్స్ అండ్ రిమోట్ కంట్రోల్ ఆప్షన్స్ తోటి. లైన్ ఫాలోవర్స్ అంటే ఒక లైన్ మీద వెళ్తుంది, ప్రీ డిఫైన్డ్ పాత్ ఉంటుంది. సో అవి తర్వాత రిమోట్ కంట్రోల్ నేను మీకు చెప్పినట్టుగా అవుట్డోర్ పర్పస్ కి. తర్వాత అటానమస్ నావిగేషన్స్ ఉంటాయి. అటానమస్ నావిగేషన్ ఇన్ ద సెన్స్ సంవాట్ కాస్ట్లీ, అది లైడార్ బేస్డ్ యూస్ చేసుకుని తయారు చేస్తాం. అది ఇప్పుడు మనం యాపిల్ ఐఫోన్ లో సిరి ఎలా అయితే మనం అడిగితే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇస్తుందో సేమ్ ఆటోమేటిక్ గా రేపు రోబో కూడా ఇలాంటి రెస్పాన్స్ ఇస్తుంది. ఉన్నాయి సార్, అవి కూడా ఉన్నాయి. అవి నాకు ఒక డౌట్, ఇది 360 degrees లో ఇది సరౌండ్ అవుతుంది, రొటేట్ అవుతుంది, వెళ్తుంది, ఇలా మూవ్ అవుతుంది, మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చింది అప్పుడు ఏదైనా పడిపోవడం లాంటిది ఏమన్నా? పడిపోవడం అన్నది 100% అయితే జరగదు సార్. ఎందుకు ఎదురొచ్చాక నన్ను ఢీ కొట్టిన తర్వాత ఏదన్నా పడిపోవడం అంతే ఆగిపోతుంది. మనిషి వచ్చాక ఆగిపోతుంది, ఆటోమేటిక్ అదే సిగ్నల్ తీసుకుంటుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్స్ ఉంటాయి సార్. అవి ఓకే సెన్సార్స్ ఇవేనా? అక్కడ ఉన్నటువంటి సెన్సార్స్ యూస్ చేసి ఈ సెన్సార్స్ ఉన్నాయి చూసారా, ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఎవరైనా ఎదురుగా ఒక వస్తువు గానీ ఒక మనిషి గానీ అనుకోకుండా సడన్ గా మధ్యలో అడ్డం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ రోబో ఆగిపోతుంది. తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయిన తర్వాత అలా తన పని తను వర్క్ చేసుకుంటుంది. సో అది సెన్సార్ రీడ్ చేసుకొని తన ఓన్ నాలెడ్జ్ తోనే ఆ టెక్నాలజీతో అది వర్క్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ మనం మదర్ బోర్డ్ కి ఇంటిగ్రేట్ చేస్తాం సార్. అది బేస్డ్ ఆన్ ద కోడింగ్. మనిషి కానీ ఏదైనా అడ్డు వచ్చినా దెన్ మనకి వాయిస్ ఇంటరాక్షన్ ద్వారా వస్తుంది. అది మనకి ఏదైనా నాన్ మూవబుల్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని ఆటోమేటికల్లీ మనకి అది వెంటనే SMS అనేది వచ్చేస్తుంది. సో నాకు ఇంకొక డౌట్ అండి, సేమ్ ఇదే మోడల్లో అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా, లేదంటే కస్టమైజ్డ్ గా ఇలా కాదు నాకు వేరే రకంగా కావాలి అని క్లయింట్ వచ్చి అడుగుతారు? సో దానికి తగ్గట్టుగా మనం దానికి తగ్గట్టుగా కూడా రెడీ చేస్తాం సార్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రెండో డిజైన్ అంటే లైక్ దిస్ ఈజ్ ఏ ఫిమేల్ షేప్. ఇప్పుడు దీనికి శారీ వేరింగ్ అనేది చేస్తారు కస్టమర్స్. ఇప్పుడు ఈ మైత్రి రోబోకి శారీ వేరింగ్ కానీ లేదా వేరే ఏదైనా డ్రెస్సెస్ కానీ చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి తగ్గట్టుగా మనం దీన్ని ఇలా ప్రిపేర్ చేసాం సార్. ఇంకొక డౌట్ నాకు అనిపించిన సజెషన్, ఇలా ఐస్ ఏదైనా బ్లింకింగ్ లాగుంటే ఇంకా కొంచెం అది కూడా నాకు అది ప్లానింగ్ ఉంది సార్. అది ఐస్ బ్లింకింగ్ అవుతాయి. జస్ట్ ఇన్ అప్కమింగ్ మంత్ లోనే మేము ఐ బ్లింకింగ్ కి ఐ లిడ్ కి ఇక్కడ ఒక మోటార్ పెట్టి ఐ లిడ్ ని కూడా మూవ్ చేసే ప్రాసెస్ అనేది నడుస్తుంది సార్. ఇప్పుడు రోబో సినిమాలో చిప్ అది ఎర్రర్ అయిపోద్ది, సో వాళ్ళొక సిగ్నల్ ఇస్తే అది ఇంకో సిగ్నల్ తీసుకుంటది,
మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే ఈ రోబో కూడా కొన్ని ఎమోషన్స్ వచ్చేస్తాయి, తర్వాత కొంత గ్లడ్జ్ వచ్చేస్తుంది, కొంత ఒక రకంగా ఈగో వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి ఆ రోబో మూవీలో. సో మీ రోబో కూడా అలాంటివి ఏమన్నా కొమ్మదీసి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే అలా కాదు సార్ అది, బట్ మీరు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం కరెక్ట్. ఏంటంటే ప్రోగ్రామింగ్ బేస్డ్, మనం ఏది కోడింగ్ చేస్తే ఆ రకంగా అది బిహేవ్ చేస్తుంది. ఓ, మనం ఇప్పుడు ఏ రకంగా కోడింగ్ చేస్తే ఆ రకంగా మనం ఏ సాఫ్ట్వేర్ ని ఏ ఇన్పుట్ ని ఇస్తామో సో దానికి తగ్గట్టుగానే వర్క్ చేస్తుంది. కొద్దిసేపటి నుంచి మీతో మాట్లాడుతున్నప్పుడు మీ వైపు నా రైట్ సైడ్ ఉన్న ఒక చిట్టి రోబోనో లేకపోతే టాయో నాకు అర్థం కాలేదు, దాన్ని ఒకసారి తీసుకుంటాను. ఇది కూడా రోబోనా లేకపోతే డిస్ప్లే కోసం అలా ఉంచారా? ఇది డిస్ప్లే కోసం కాదు సార్, ఇది చిన్నపిల్లలు. ఇప్పుడు మనకి చాలా మంది ఈ కోవిడ్ తర్వాత వచ్చిన సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళు మనం మొబైల్ కి ఎలా అయితే ఎడిక్ట్ అయ్యామో పిల్లలు కూడా చాలా ఎడిక్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి కొంచెం మొబైల్ దగ్గర నుంచి డీవియేషన్ రావడానికి దీని మీద వచ్చిన ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం సార్. దీనికి వచ్చిన స్క్రీన్ ఫిట్టింగ్ చేసి పిల్లలకి ఇప్పుడు రైమ్స్ కానీ అవన్నీ ఆటోమేటిక్ గా లైక్ మా టెక్నాలజీతో, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో లేవు అని కాదు, ఉన్నాయి, దాన్ని కొంచెం అట్రాక్టివ్ వేలో తయారు చేయడానికి దీన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. అంటే F3 మూవీలో ఏ సీన్స్ అయితే ఉన్నాయి యాస్టీస్ అదేనా? సేమ్ కొంచెం సిమిలర్ టు అలాగే ట్రై చేస్తున్నాం సార్. అది ఇక్కడ ఒక స్క్రీన్ రావడం, స్క్రీన్ వచ్చిన తర్వాత దాంతో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం కోసం అని చెప్పి దీన్ని ట్రై చేస్తున్నాం సార్. సో చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతుంటారు, మొబైల్కి అడిక్ట్ అయిపోతుంటారు. స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి రాగానే మొబైల్ గేమ్స్ అని రకరకాలుగా. సో ఇలాంటి రోబోని తీసుకోవడం వల్ల దీనికే ఒక డిస్ప్లే పెడతారు, ఒక మొబైల్ లాంటి సిస్టమ్ దీంట్లో ఇంప్లీట్ చేస్తారు. దాంతో వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ ని పెంచడం కోసం రైమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి కంటెంట్ సార్, కంటెంట్ ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత వరకు ఉందో ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం ఆ కంటెంట్ మాత్రం మనం కస్టమైజ్డ్ చేసి ఇస్తారు. టాయ్స్ ని పిల్లలకి కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ బెనిఫిషియల్ థింగ్ అనిపించి దీని మీద వచ్చిన ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ టైప్. ఎస్, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది కూడా ఒక 6 months పడుతుంది సార్, చేస్తున్నాం. ఇదేమో మరి చిట్టి రోబో అంటాం చూసావా, అంత చిట్టి రోబో లాగా చిట్టి అని పెడతారా దీని పేరు? దీనికి చిట్టి అనే పెడతాం. అవునా, అంతేనా? చూసారా ఎలా చెప్పేసాను నేను. మీకు ఇందాకటి నుంచి ఒక డౌట్ కొడుతుంది కదా, ఫన్నీ కాదు, దీని కాస్ట్ ఎంత ఫస్ట్ అడగండి అంటున్నారు కదా. ఎస్, దీని కాస్ట్ ఎంత? లైక్ ఇది డిపెండింగ్ అపాన్ ద, నేను అదే సార్ నేను ఏం చెప్తున్నా, కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి. ఇప్పుడు కొంత ఇది మనకి స్టార్టింగ్ ఇప్పుడు ఇదైతే అనుకోండి, మనకి ఇది ఇలా రెడీ అవ్వడానికి ఇది ఇప్పుడు మేము బయట మార్కెట్ కి సేల్ చేసేది 1 lakh plus taxes ఉంటాయి సార్. లైక్ తక్కువ ఖర్చుతోనే ప్రోడక్ట్ ని కస్టమర్ కి, క్వాలిటీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. రైట్ అండి, గుడ్ ఆలోచన. అంటే చాలా మంది కూడా టెక్నాలజీని తీసుకొచ్చాక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వస్తాయి, వాళ్ళ ఇన్వాల్వ్ అయిన తర్వాత కాస్ట్ వాల్యూని పెంచేస్తారు, ప్రొడక్షన్ వాల్యూని పెంచేస్తారు. ఒక మీరు అన్నట్టు 1 lakh రూపీ ఉన్న ఇదే రోబోని అవసరమైతే వాళ్ళు 2-3 lakhs కూడా తీసుకెళ్తారు. 3.5 రైట్ నౌ మీరు మార్కెట్ లో చూస్తే దీని వాల్యూ వచ్చి 3.5 lakhs. అవునా? ఓకే. త్రూఅవుట్ ఇండియా. అంటే అందుకే మేము ఇప్పుడు సస్టైన్ అవుతున్నాం, మేము మార్కెట్ లో ఉన్నాం, చేయగలుగుతున్నాం. అంటే ఒకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ. ఎందుకంటే సార్ ప్రోడక్ట్ మనం మార్కెట్ లో ఇలా ఉన్నాం, రన్ అవుతుంటేనే మనం ఇక్కడ మార్కెట్ లో నిలబడగలం. సో వీ నీడ్ టు మెయింటైన్ దట్ క్వాలిటీ అండ్ ఆ క్వాంటిటీ వచ్చినా కూడా మనం క్వాలిటీని అలా మెయింటైన్ చేస్తూనే చేస్తున్నాం సార్. అలాగే అసలు నాకు బయట నుంచి ఒకలాగా అనిపిస్తుంది, లోపల ఏమి ఉన్నాయి, ఏ టెక్నాలజీని వాడుతున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎలాంటి సాఫ్ట్వేర్ ఉంది, ఎలాంటి సెన్సార్స్ ఉన్నాయి, ఆ డౌట్ అయితే దాని నుంచి కొడుతూ ఉంది. ఒకసారి ఓపెన్ చేసి మొత్తం వైర్స్ ఉంటాయి సార్, చూడండి. నో ప్రాబ్లం, ఐ విల్ షో యూ. లోపల వైర్స్ ఉంటాయి, మదర్ బోర్డ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పవర్ కంట్రోల్. ఇదేంటి? అది ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలింగ్ అండి. అది మీరు చూసినట్టయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది మనం యూజువల్లీ మనం ప్యానల్ బోర్డ్స్ లో కానీ అలాంటి చోట అవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ స్విచెస్ కానీ అవన్నీ చిన్న చిన్న పుష్ బటన్స్ అవి పెట్టి యూజ్ చేసినట్టయితే అవి మనకి అంత లైఫ్ ఉండదు. సో ఇవన్నీ అందుకని చెప్పి మేము అక్కడ ఇండస్ట్రియల్ గ్రేడ్ లోనే యూజ్ చేస్తాం సార్. ఏది యూజ్ చేస్తాం. ఎస్, లోపల ఒకసారి చూడండి, మదర్ బోర్డ్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి, చాలా వైర్ ఎక్విప్మెంట్ అంతా ఉంది, వీల్స్ ఉంది అలా మూవ్ అవడానికి, చాలా ప్లాన్డ్ గానే ఉంది. ఛార్జింగ్ పెడితే ఇది ఎంతసేపు వర్క్ చేస్తుంది? వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది 12 to 14 hours కంటిన్యూస్ గా రన్ చేస్తాం. మీరు కాదు నాకు స్టాండ్ బై లో పెట్టి అప్పుడప్పుడు అలా నడుపుతూ ఉంటాను, ఆన్ లో పెట్టుకుంటాను, అప్పుడప్పుడు నడుపుతానంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 1 day కంప్లీట్ గా వస్తుంది సార్ పవర్ బ్యాకప్. ఇప్పుడు దీన్ని ఛార్జ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 3 hours లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 3 hours పడుతుంది. మొబైల్ కి ఎలా ఛార్జింగ్ పెడతాం అంతే, దానికి అంతే. సో ఇప్పుడు ఏదైనా పడిపోవడం, ఏదైనా బై యాక్సిడెంటల్ ఏదైనా జరిగి బ్రేక్ లాంటిది ఏమన్నా అవుతుంది? అంత గమనం ఏమి ఉండదు సార్. ఇది ఏంటంటే హార్డ్లీ మనకి ఎఫ్ఆర్పి బాడీ చాలా రఫ్, అంటే చాలా హార్డ్ గా ఉందండి. మెటల్ కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దీనికి 100% ఉంటుంది. రైట్, చాలా విషయాలు చెప్పారండి. సో
మీకు కూడా ఇలాంటి రోబో కావాలంటే మీ హోటల్స్లో అయినా రెస్టారెంట్స్లో అయినా లేదు మీ ఇంట్లో అయినా ఇంటికైనా కూడా ఇలాంటి సర్వీసెస్, ఇంటికి కూడా సర్వీసెస్ ఉంటాయి. అలాగే పిల్లలు ఆడుకోవడం కోసం కొన్ని కూడా రెడీ అవుతున్నాయంట. అలాగే పెద్దవాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైనటువంటి ఫుడ్ని కానీ వేరే డిషెస్ని తీసుకెళ్లడం కోసం ముఖ్యంగా హోటల్స్లో రెస్టారెంట్లో వీటి సేవలు చాలా 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 ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందని ఫణికుమార్ గారు చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఈ టెక్నాలజీని ఇంకా పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలని, భవిష్యత్తులో మీరు కూడా రోబో సినిమాలో రజనీకాంత్ లాగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మేము మా సుమన్ దేవి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూశారుగా రోబోని. సో ఇలాంటి రోబోట్స్ని చాలా రెడీ చేశారు, 100కు పైగా చేశారు, 200 వరకు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయంట. భవిష్యత్తులో కూడా ఆటోమేటిక్గా అవే సెన్సార్ తీసుకొని అవే సెన్సార్తో పాటుగా రియాక్ట్ అయ్యి వాటి సర్వీస్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాయి. అదొక మరొక ఏడాదిలో అన్ని రకాల రోబోట్స్ వస్తున్నాయి, పిల్లలకు అవసరమైనటువంటి రోబోట్స్ కూడా వస్తున్నాయని ఫణికుమార్ గారు చెప్తున్నారు. సో ఇప్పటివరకు మీకు ఈ వీడియోని అందించిన వారు మా కెమెరామెన్ రాజ్ కుమార్ అండ్ శివతో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.